హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పుని ఇలా రెడీ చేశారనుకోండి, టేస్ట్ అద్రిపోద్ది. చాలా సూపర్గా ఉంటుంది. పుల్లగా కారంగా టేస్టీగా ఈ మామిడికాయ పప్పుని చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే కమ్మనైన పప్పుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా పప్పు రెడీ చేసుకోవడం కోసం ఒక లోతున్న బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పును వేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక 3 సార్లు బాగా కడగాలి. అలా కడిగిన తర్వాత దానిలో 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. మనం ఉడికించుకునేటప్పుడు కూడా ఈ క్వాంటిటీ సరిపోతుంది. పప్పులోకి వేసుకోవడానికి నేను ఇక్కడ పుల్లటి ఒక మామిడికాయని తీసుకున్నాను. 1 కప్పు పప్పుకి 1 మామిడికాయ కరెక్ట్గా సరిపోతుందండి. మామిడికాయ తొక్కను తీసేసి దాన్ని తురుమాలి అనమాట. ముక్కలు వేసుకునే దానికంటే కూడా ఇలా తురుముకొని వేసుకుంటే పప్పులో చక్కగా కలిసిపోయి టేస్ట్ అనేది అదిరిపోద్ది. చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో వాటర్తో సహా పప్పును మొత్తం అందులో పోసుకోవాలి. ఆ తర్వాత అందులో తురుముకున్న మామిడికాయను వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇలా పప్పులో డైరెక్ట్ వేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ ఎండుకారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండుకారం ఇష్టం లేని వాళ్ళు మీరు అన్ని పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కాకపోతే మామిడికాయ పప్పులోకి కొంచెం ఎండుకారం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో ఇంకొక కప్పు వాటర్ వేసుకోండి. నానబెట్టుకునేటప్పుడు 2 కప్పులు, ఆ తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసుకొని కుక్కర్పై మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్కే పప్పు మెత్తగా అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం మూతను మెల్లగా తీసుకోవాలి. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక వెడల్పాటి బాండిని స్టవ్ పై పెట్టుకొని అందులో పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని శుభ్రంగా కడిగి అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పప్పు ఉడికించుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి పోపు రెడీ అయిపోయింది. ఈలోగా మనం కుక్కర్పై మూతను తీసుకొని పప్పును ఒకసారి బాగా కలుపుకుందాం. ఒకసారి బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఆ తర్వాత అందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ వాటర్ని సరి చూసుకొని ఇంకొక కప్పు వేసుకున్నాను. ఆ తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పోపులో వేసుకొని బాగా కలుపుకోవడమే. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, గుమగుమలాడే ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే దానికంటే కూడా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలా సూపర్గా ఉంటుంది.
పుల్ల పుల్లగా కారం కారంగా అద్రిపోయిందండి పప్పు. ఫస్ట్ టైం చేసే వారికి కూడా చాలా చక్కగా కుదురుతుంది. తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.